ఎవరికి చెప్పుకోలేక, ఉద్యోగాన్ని వదలలేక, ఏనాడు ఏ ఉద్యోగం పోతుందో తెలియక అన్సర్టెనిటీతో ఎప్పటికప్పుడు ఆ టాస్క్లు కంపేర్ చేయలేక, గోల్స్ని రీచ్ కాలేక, అందరితోటి కంపేర్ చేసుకునే స్థితిలో రకరకాల ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఫేస్ చేస్తున్న ఇదిలండి. వాడికే సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడికే సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడికే సాఫ్ట్వేర్ ఇంజనీరు, 4 అంకెల జీతం, 5 అంకెల జీతం, 6 అంకెల జీతం వస్తుంది. చిన్నప్పుడే కారు కొనుక్కుంటాడు, చిన్నప్పుడే వెళ్ళాలి కానీ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కొనుక్కుంటాడు. వాళ్ళ పిల్లం కూడా 2 చేతులు సంపాదిస్తుంది, వీడు 2 చేతులు. అప్పుడప్పుడు మూన్ లైటింగ్ కూడా చేస్తారని చెప్పేసి మన సొసైటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఒక దేవుడిలాగా, డెమిగాడ్ లాగా చూస్తుంటారండి. నిజమే, బట్ వాళ్ళు కోల్పోయింది ఏంటనేది మీకు తెలియదే. ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బాడీ ఈజ్ నాట్ వర్కింగ్, ద మైండ్ ఈజ్ వర్కింగ్ 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 ఒత్తిడితోటి విపరీతంగా చిచ్చు అయిపోతున్నారు అన్నమాట. 45 ఏళ్ళ వయసు ఉన్న ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో 67% మంది మానసిక ఒత్తిడికి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి, భయాలకి, ఆందోళనకి, ఇరిటేషన్కి, కోపానికి గురవుతున్నారు. 25-30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు 100% మంది, ప్రతి 10 మందిలో 9 మంది ఈ మానసిక ఒత్తిడి బారిన వల్ల. కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కొంతమంది తనకు తాను హాని చేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది తల కొట్టుకోవాలనుకుంటున్నారు, కొంతమంది అగ్రెషన్ వచ్చేస్తుంది, సామాన్లు బ్రేక్ చేస్తున్నారు, అరిచేస్తున్నారు, ఇరిటేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు వీళ్ళు నా గురించి ఏదన్నా అనుకుంటున్నారు అని భయాలు, ఆందోళనలు ఇవన్నీ భయంకరంగా పెరిగిపోయి ఉన్నాయన్నమాట. చూసి వాళ్ళకి చాలా బాగుంటారు వీళ్ళు, బట్ వాళ్ళ బాధలు మాకే తెలుసండి. ఈ నెలల్లో 2 ఇన్సిడెంట్లు జరిగినాయండి. ఈ 2 నెలల్లో 2 సార్లు నన్ను పిలిచారండి. ఒకటి ఒక ఆర్గనైజేషన్లో సూసైడ్ చేసి చచ్చిపోయారు. దాంతో అందరూ కూడా గ్రీఫ్ కౌన్సిలింగ్ అంటాం, అందరూ కూడా డిప్రెషన్కి, యాంగ్జైటీకి గురయ్యారు, భయానికి గురయ్యారండి. అది జరిగి 1 మంత్ అయింది. మళ్ళీ 2-3 డేస్ క్రితం మళ్ళీ కాల్ వచ్చిందండి నాకు. నిన్న చేయమని, అంటే బుధవారం చేయమని చెప్పేసి, యాక్చువల్గా ఈరోజు గురువారం, నిన్న చేయమని చెప్పేసి. అక్కడ కూడా ఒక డెత్ జరిగిందండి. కొన్ని సూసైడ్లు జరుగుతున్నాయి, కొన్ని హార్ట్ అటాక్లు అవుతున్నాయి, కొంతమంది ఒబెసిటీ వచ్చేస్తుంది, కొంతమంది డయాబెటీస్లు, బీపీలు వచ్చేస్తున్నాయి, కొంతమంది కూర్చుని కాళ్ళు థ్రాంబోసిస్ అనే కాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ మైగ్రేన్ అటాక్లు వస్తున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి.